ఇతని పేరు అమరేందర్. ఈయన వృత్తి లాయర్, ప్రవృత్తి వీలైనన్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం. వీలైనన్ని పెళ్ళిళ్ళు ఏమిటి అనుకుంటున్నారా? మరి అక్కడే ఉంది ట్విస్ట్. ఇలా ఎన్నిసార్లు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో కూడా లెక్కలేదు. ఒకటా రెండా అలా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు. నిత్య పెళ్ళి కొడుకు అంటే అచ్చంగా సరిపోతుంది ఇతనికి. భార్య బతికుండగానే చనిపోయిందంటూ పెళ్ళిళ్ళు చేసుకోవడం అతడి స్పెషాలిటీ. తవ్వే కొద్దీ ఈ నిత్య పెళ్లి కొడుకు దారుణాలు ఒక్కొక్కటికి బయటపడుతూనే ఉన్నాయి. నాగోల్లోని జైపూర్ కాలనీకి చెందినటువంటి అమరేందర్ అక్కడే ఉంటున్నాడు. ఆయన నివాసం అక్కడే. సో హైకోర్టులో లాయర్నంటూ చలామణి అవుతూ ఉంటాడు. కానీ వేసింది లాయర్ సాబ్ గెటప్ కాబట్టి తన చేతికి దొరికిన వాళ్లను రకరకాలుగా మోసం చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. దాంతో పాటుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అమరేందర్ సార్కు మరో ఫ్యాషన్. సో ఈయన గారు ఎంతటి ఘనుడంటే ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు అబార్షన్లు చేయించాడు. అమరేందర్ భార్యకు ఇప్పటికే 2 ఆడపిల్లలున్నారు. ఇల్లీగల్గా స్కానింగ్ చేయించి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే అబార్షన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇలా వరుసగా 4 సార్లు అబార్షన్ కూడా చేయించాడు. అంతేకాదు భార్య బతికి ఉన్నా కూడా చనిపోయిందని చెప్పి మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు బాధితురాలైతే పోలీసులను ఆశ్రయించింది. సో అమరేందర్ లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. సో గతంలో టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత అయితే తెలంగాణ రైతు రాజ్య సమితి అంటే టీఆర్ఎస్ పేరుతో అమరేందర్ రిజిస్టర్ చేసుకున్నట్టు కూడా ఇప్పుడు సమాచారం అందుతోంది. సో సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో అమరేందర్పై అయితే కేసు కూడా నమోదైంది. అతడి తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అంటూ చాలామందిని మోసం కూడా చేస్తున్నారని ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఆమెతో పాటుగా పలువురు బాధితులు అమరేందర్ బారిన పడినట్టు కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో తమకు న్యాయం చేయాలంటూ మాత్రం బాధితురాలు వేడుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. మరి ఇంకా ఏమేం చేశాడు, ఇంకా ఎట్లాంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తాయి, మరి అమరేందర్కి సంబంధించిన ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం రియల్లీ బాధాకరం. సో ఇట్లా మోసం చేసే వాళ్ళు కూడా చూడ్డానికి ఎక్కడ కూడా మనకు కనిపించరు. వీళ్ళు అంటే మోసం చేశారు అని కూడా మనకు అర్థమయ్యే లోపల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో కొంతనైతే డెఫినెట్లీ ఒక ఎంక్వైరీ ఆర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్న తర్వాతనే ఎవరైనా సరే ఏ ఇన్సిడెంట్ అయినా సరే ఒక స్టెప్ వేయడం బెటర్. ఎందుకంటే అంత యాక్టింగ్ బంద్ చేయి పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? మాట్లాడనీకే మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు? ఏదో పెళ్ళిని చేసుకున్నావు, కారణం చెప్పి పెళ్ళిని చేసుకున్నావు ఎందుకు చెప్పు. నీకు న్యాయం చేస్తాను. నవంబర్ 16కి నైట్ 7:44 అయింది. అది నరసింహస్వామి ఎక్కడ అది ఏరియా? అది తిమ్మంపల్లి సైడ్. అరే డీటెయిల్స్ కావాలి కొంచెం. మరి నీ పిల్లలు నా పిల్లలు న్యాయం జరగాలంటే ఉండాలి. జస్ట్ డీటెయిల్స్. మేమేం చెయ్యం.
మేము ఏం చెయ్యం మేము. కట్నం ఎంత ఇచ్చినారు? ఆని చేయాలి మేము.